హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలండి. ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు మీ మీద అలానే మీ కుటుంబ సభ్యులందరి మీద కూడా సదా ఉండాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, ఈ మహాశివరాత్రి రోజు ఆ పరమేశ్వరుడు అసలు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? జస్ట్ అంటే ఒక గైడెన్స్‌లా అండి. ఇలాంటి రీడింగ్స్ ఎందుకు అంటే, మీ లైఫ్‌లో ఎంతో కొంత పాజిటివిటీ అనేది ఫీల్ అవ్వాలి. మీకు కూడా కొన్ని తెలియాలి. సో, అసలు చూద్దాము. ఆ ఈశ్వరుడు మీకేం చెప్పాలి అనుకుంటున్నారు? ఏంటి పరిస్థితి అనేది? అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి సర్పెంటైన్ పామ్ స్టోన్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి జేడ్ పామ్ స్టోన్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి టైగర్ ఐ పామ్ స్టోన్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సర్పెంటైన్ పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఈ మహాశివరాత్రి రోజు ఆ పరమేశ్వరుడు మీకు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి అనేదైతే చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయనే అనుకుంటున్నానండి. మీ కార్డ్స్ చూస్తుంటే ఫస్ట్ నాకేమనిపిస్తుందంటే పర్టిక్యులర్‌గా ఈ రోజనే కాదు, ప్రతిరోజు కూడా ఆహ్, ఓం నమో భగవతే రుద్రాయే అనే ఒక మంత్రాన్నయితే జపించండి. ఆహ్, మినిమమ్ 11 టైమ్స్ జపిస్తే మంచిది. బట్ మాక్సిమం 108 టైమ్స్. ఇఫ్ మీకు వీలుంటే 108 టైమ్స్ మార్నింగ్ అయినా జపించండి, ఈవినింగ్ అయినా జపించండి. ఆర్ 11 టైమ్స్ జపించినట్టయితే మార్నింగ్ 11 టైమ్స్, ఈవినింగ్ 11 టైమ్స్ జపిస్తే బావుంటుందండి. డెఫినెట్‌గా మీరేంటంటే ఆహ్, ఈ మంత్రాన్నయితే జపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది చాలా పవర్‌ఫుల్ మంత్ర అండి. అంటే ఇప్పుడు మీ లైఫ్‌లో మీకు రకరకాల కోరికలుంటాయి. ప్రతి మనిషికి ఏదో ఒక కోరికుంటుంది. అసలు కోరికలు లేకుండా ఎవరు ఉండరు కదా! సో, దానివల్ల చాలా మంది సఫర్ అవుతుంటారు. ఏం చేయాలి? అసలు ఎలా మీ కోరికలు తీర్చుకోవాలి అనుకుంటారు కదా! సో, డెఫినెట్‌గా ఇక్కడ లార్డ్ శివ మీకేం చెప్తున్నారంటే ఈ మంత్రాన్ని జపించండి. రోజు కూడా జపించడానికి ట్రై చేయండి. సో, డెఫినెట్‌గా మీరు కోరుకున్న కోరికలు అతను నెరవేరుస్తారు అని చెప్తున్నారండి. ఇఫ్ మీ ఇంట్లో కానీ ఏ రుద్రాక్ష ఉన్నా, ఏదో ఒక బీడ్స్ ఉంటాయి కదా! సో, అలాంటివి 108 ఉంటే అది కౌంట్ చేస్తూ కూడా మీరు జపించడం అయితే మంచిదే. ఇఫ్ పాసిబుల్ అయితే చేయండి. లేకపోతే అట్‌లీస్ట్ నేను చెప్పినట్టుగా రోజులో 11 టైమ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయినా చేయడానికి ట్రై చేయండి. డెఫినెట్‌గా మీకు ఏ విషెస్ ఉన్నా సరే ఫుల్‌ఫిల్ అవుతాయి. ఆర్ మీ విషెస్ ఫుల్‌ఫిల్ చేస్తారు అన్నట్టుగా మెసేజెస్ అయితే ఛానెల్ అవుతున్నాయి. అండ్ ఇంకొకటేంటంటే మీరొక విషయం తెలుసుకోవాలండి. లార్డ్ శివ మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ ఏంటి అనేది మీకు గుర్తు చేసుకోమంటున్నారు. ప్రతి మనిషికి కూడా ఎంతో కొంత ఇన్నర్ స్ట్రెంగ్త్ ఉంటుందండి. అస్సలు అంటే ఎవరు కూడా అంత వీక్ పర్సన్స్ ఉండరు.
బట్ మీ స్ట్రెంగ్త్ మీకు తెలియనప్పుడు సిచ్యువేషన్స్ ఏంటంటే మీరు హ్యాండిల్ చేయలేరు. సో మీరేంటంటే ఇప్పుడు మీ లైఫ్ లో ఏదైనా ఒక సిచ్యువేషన్ ఉంటే దాన్ని మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నట్టయితే ఎక్కడో కానీ మీరు ఎండ్లెస్ గా సఫర్ అవుతున్నట్టు ఫీల్ అవుతూ ఉంటే దానికి రీజన్ ఒక్కటేనండి, మీకు కాన్ఫిడెన్స్ లేకపోవడం, మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ ఏంటో మీకు తెలియకపోవడం. సో మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ అనేది మీరిప్పుడు తెలుసుకునే టైం వచ్చింది. సో దానికి మీరేంటంటే కొంత స్పిరిచువల్ గా ఎవేకన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ మెసేజ్ అండి. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డెఫినెట్ గా ఇలా ఈ మంత్రాన్నైనా జపిస్తూ ఉండొచ్చు 108 టైమ్స్. ఒకవేళ అంటే ఇది చేస్తూ కూడా ఇంకా ఎడిషనల్ గా మీకు చేయాలి అనిపిస్తే డెఫినెట్ గా ఎవ్రీడే కూడా మెడిటేషన్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు మెడిటేషన్ ఖచ్చితంగా చేస్తారో అస్సలు మిస్ అవ్వరో, మీరేంటంటే డివైన్ తో కనెక్ట్ అవ్వడం జరుగుతుందండి. లార్డ్ శివతో కనెక్ట్ అవుతారు. ఖచ్చితంగా మీరేంటంటే తెలుసుకుంటారు మీ ఎబిలిటీస్ ఏంటి, ఒక సిచ్యువేషన్ ని మీరు ఎలా హ్యాండిల్ చేయాలి. నిజంగానే మీ లైఫ్ లో కానీ ఒక సిచ్యువేషన్ ఉంది, మీరేంటంటే చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా కష్టపడుతున్నారు, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అవుట్కమ్ అనేది ఎలా ఉంటుంది, అసలు ఏంటి పరిస్థితి అని కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీకు అర్థమవుతుందండి అది ఎలా హ్యాండిల్ చేయాలి అని. మీరేంటంటే తొందర పడిపోరు ఆర్ అలా అని చెప్పి అక్కడే ఆగిపోరు. చేయడం కోసం అని చెప్పి దారులు అనేవి కరెక్ట్ గా వెతుకుతారు అనమాట, ఆర్ మీకు కరెక్ట్ గా కొన్ని అర్థం అవుతాయి. సో ఈ టైంలో ఏంటంటే మీరు మీకోసం తెలుసుకోవాలండి, మీరేంటో మీకు అర్థం అవ్వాలి, మీరు ఎంత దూరం వెళ్ళగలరో మీకు తెలియాలి. ఇవన్నీ తెలియాలంటే మీ మీద మీరు వర్క్ చేయాలి. మీ మీద మీకు ఆ క్లారిటీ వస్తే కానీ మీ లైఫ్ లో సిచ్యువేషన్స్ ని మీరు సార్ట్ అవుట్ చేయలేరండి. యాక్చువల్ గా ఇక్కడ మీకు ఎవరి హెల్ప్ అవసరం లేదు. మీ మీద కానీ మీరు కరెక్ట్ గా వర్క్ చేస్తే మీ సిచ్యువేషన్స్ ని మీరే ఈజీగా సార్ట్ అవుట్ చేసుకోగలరు. అదైతే మాత్రం నేను మీకు క్లియర్ గా చెప్పగలనండి. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్ లో ఏవైనా కొన్ని సిచ్యువేషన్స్ కానీ వర్కౌట్ అవ్వట్లేదు అంటే ఇన్ టైంలో జరగట్లేదు అంటే దానికి కూడా మీరు ఏంటంటే కంప్లైంట్ చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా లార్డ్ శివ ఒకటే చెప్తున్నారు, ఏదైనా ఒక సిచ్యువేషన్ మీ ఫేవర్ లో ఇప్పుడు జరగట్లేదు అంటే అది కావాలనే జరగట్లేదు. ఎందుకంటే అది ఇప్పుడు జరిగితే ఖచ్చితంగా డిజాస్టర్ అవుతుందంట. సో అందుకే ఇప్పుడు ఇది జరగకూడదని ఇక్కడ క్లియర్ కట్ గా గాడ్ ఏంటంటే ఇంటర్ఫియర్ అవుతున్నారండి. అదైతే నేను చెప్పగలను. సో ఏదైనా ఒకటి మీరు అనుకున్న వెంటనే జరగట్లేదు అంటే ఇది టైం కాదు అని అర్థం చేసుకోండి. గాడ్ ఏంటంటే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. రైట్ టైంలోని రైట్ వేలోని థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అయ్యేలా చేయడానికి మీ సిచ్యువేషన్స్ మీద వర్క్ చేస్తున్నారు అనేది మాత్రం తెలుసుకోండి. ఎందుకంటే క్లియర్ గా కార్డ్స్ లో ఏంటంటే ఆ మెసేజ్ అనేది ఛానల్ అవుతుందండి. మీలో చాలా మంది ఏంటంటే చాలా డిస్టర్బ్డ్ గా ఉంటారు, డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, ఎందుకు అవ్వట్లేదు, మనం చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం, లేకపోతే మనం చాలా రకాలుగా సఫర్ అవుతున్నాం కదా, దేవుడు చూడట్లేదా, దేవుడికి తెలియదా, మనం ఇంత బాధపడుతున్నాం కదా, ఎందుకు దేవుడికి ఇంతలాగా మనం ప్రార్థనలు చేస్తున్నా సరే అంటే ఫలితం లేకుండా ఉంటుంది అని అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా సరే రైట్ టైంలోనే జరుగుతుందండి. మీరు ప్రేయర్స్ చేసినప్పుడు అది రైట్ టైంలోనే చేస్తున్నారు అని కాదు, మీరు ప్రేయర్స్ చేస్తున్నారు, గాడ్ అంతా కూడా చూస్తున్నారు, అంతా కూడా జరిపిస్తారు. కాకపోతే మీకు కూడా పేషెన్స్ ఉండాలండి. ఇన్ టైంలో మాత్రం అన్ని జరుగుతాయి. ఏదైనా సరే మీకు అంటే వర్కౌట్ అవ్వట్లేదు అంటే ఇది మీ ఫేవర్ లోనే జరుగుతుంది, ఇది మీకోసమే జరుగుతుంది అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. క్లియర్ కట్ గా మీకు థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవుతాయండి. మీరు అనుకున్న దానికంటే కూడా బెస్టే మీకు దొరుకుతుంది అని చెప్పొచ్చు. సో ఈ ప్రాసెస్ లోనే ఏంటంటే కొంచెం టైం తీసుకొని కొంచెం స్టెబుల్ గా ఉండడానికి ట్రై చేయండి, కొంచెం హీల్ అవ్వడానికి కూడా ట్రై చేయండి, మీ మీద మీరు వర్క్ చేయండి. ఎందుకంటే ఇక్కడ నాకు మీ కార్డ్స్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే మీరు హీల్ అవ్వాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుందండి. అంటే గ్రీన్ కలర్ తో ఎక్కువ వర్క్ చేస్తే మంచిది. మీరేంటంటే గ్రీన్ కలర్ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఎక్కువ తీసుకోవడం, గ్రీన్ కలర్ క్లోత్స్ ఎక్కువ వేసుకోవడం, అలా అంటే గ్రీన్ కలర్ తో వర్క్ చేయండి, నేచర్ లో ఎక్కువ ఉండడానికి ట్రై చేయండి. డెఫినెట్ గా హీల్ అవుతారండి, మీ సిచ్యువేషన్స్ అయితే ఖచ్చితంగా బెటర్ అవుతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీలో కొంతమంది మెడిటేషన్ చేస్తుంటారు కదా, సో ఇలా మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఏంటంటే మీ ఐస్ క్లోజ్ చేసుకొని అంటే ఏదో జస్ట్ ర్యాండమ్ గా చేస్తున్నట్టు కాకుండా ఒక గ్రీన్ లైట్ ఆర్ గ్రీన్ రేస్ అనేవి మీ బాడీని తాకుతున్నట్టు ఫీల్ అవ్వండి. అంటే కింద నుంచి మీద వరకు ప్రతి పార్ట్ ని కూడా గ్రీన్ లైట్ తాకుతుంది. సో అది మీరు ఫీల్ అవుతూ ఉండాలండి. దాని వల్ల కూడా మీరు ఏంటంటే చాలా వరకు హీల్ అవుతారు. అదైతే నేను చెప్పగలను. ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మీరేంటంటేనండి అంత నార్మల్ పర్సన్స్ అయితే కాదండి. మీరేంటంటే మీకు తెలుసో లేదో కానీ లైట్ బీయింగ్స్. అంటే మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఏంటంటే హ్యాపీగా ఉంటారు. ఆర్
వాళ్ళని మీరేంటంటే ఇప్పుడు హ్యాపీగా ఉంచలేకపోతున్నారు. ఒకప్పుడు మీరు అలానే ఉండేవారు అంటే, ఇప్పుడు మళ్ళీ మీరేంటంటే వాళ్ళని హ్యాపీగా ఉంచే బాధ్యతని తీసుకోవాలండి. ఎందుకంటే మీ ద్వారా చాలా మంది హీల్ అవుతారంట. మీలో ఉన్న లైట్ అనేది చాలా మందికి యూజ్ అవుతుందంట. వాళ్ళు కానీ అంటే నెగెటివ్‌గా ఫీల్ అవుతున్నా ఆర్ వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఏది డిజర్వ్ చేయలేదనుకోని కొంచెం లోగా ఉన్నా సరే, డెఫినెట్‌గా మీలో ఉన్న లైట్ వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళని కూడా మీరు లిఫ్ట్ అప్ చేస్తారంట. అది ఇక్కడ అవసరం అండి. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద లైఫ్ పర్పస్ అని చెప్పొచ్చు. అంటే మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా మీరు హీల్ అయ్యి, మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని కూడా మీ పర్సనాలిటీతో కానీ, మీ మాటలతో కానీ హీల్ చేయాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ప్రతి మనిషికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి మనిషి కూడా సఫర్ అవుతుంటారు. బట్ స్టిల్ వాళ్ళేంటంటే హ్యాపీగా ఉంటూ ఎదుటి వ్యక్తుల్ని హ్యాపీగా ఉంచడం కోసం ట్రై చేయాలండి. నిజానికి ఇది ఎవరో ఒక్కళ్ళకి లైఫ్ పర్పస్ అని కాదు. అందరి లైఫ్ పర్పస్ ఇదే. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు హీల్ అయితేనే అందరూ బావుంటారండి. అందులో ఎవరు హీల్ అవ్వకపోయినా సరే డిస్టర్బెన్సెస్ అనేవి వస్తుంటాయి. అది ఏదో ఒక రకంగా వస్తుంటది. సో, మీ వరకు మీ బాధ్యతని మీరు ఫుల్‌ఫిల్ చేయాలని చెప్పి లార్డ్ శివ అయితే చెప్తున్నారు. ఇదైతే చాలా డీప్ మెసేజే. బట్ మీరేంటంటే ఈ రోజు నుంచైనా ప్రయత్నం చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు ఏ డౌట్స్ అయితే ఉన్నాయో, మీకు ఏ ఫియర్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా విడిచిపెట్టియండి. ఎందుకంటే ఆహ్, మీరు భయపడుతుంది కానీ మీరు డౌట్ పడుతుంది కానీ నిజం కాదండి. కేవలం అదంతా కూడా మీకు మైండ్‌లో క్రియేట్ అవుతుంది. మీరేంటంటే ఒక సిట్యుయేషన్‌లో చూస్తున్నప్పుడు ఇదే జరుగుతుంది. ఇలానే ఔట్‌కమ్ ఉంటుంది అని డిసైడ్ అయిపోతున్నారు. బట్ నేను చెప్పాను కదండీ! లార్డ్ శివ ఏంటంటే రైట్ టైమ్‌లో మీరు డిజర్వ్ చేసిన ప్రతిదీ మీకిస్తారు. అది మీకేంటంటే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అయితే మీరు ఇలా బిలీవ్ చేస్తున్నంత వరకు మిమ్మల్ని మీరు స్ట్రెస్ చేసుకుంటారు. మీరే హీల్ అవ్వరండి. బట్ అల్టిమేట్‌గా రిజల్ట్ మాత్రం పాజిటివ్ గానే ఉంటుంది. సో, అనవసరంగా మీకు ఏదైతే అనిపిస్తుందో, మీరు దేనికైతే భయపడుతున్నారో అవన్నీ కూడా ఈ రోజు నుంచి చెరిపేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే అది మీరు కాదు. ఆర్ అట్‌లీస్ట్ మీకలా జరగదు. మీరు ఎప్పుడైతే పాజిటివ్‌గా ఉంటారో, మీరు ఎప్పుడైతే పాజిటివ్‌గా ఫీల్ అవుతుంటారో ఖచ్చితంగా మీ లైఫ్‌లోని మీరు అనుకున్న దానికంటే కూడా సిట్యుయేషన్స్ ఏంటంటే స్లోగా ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయి. అది కూడా ఒక పాజిటివ్ వేలో. దానికి రెడీగా ఉండండి. ఈవెన్ అంటే ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే ఖచ్చితంగా మీ లైఫ్‌లో మీరు చాలా కష్టపడుతున్నారండి. పర్టిక్యులర్‌గా ఫినాన్సెస్ విషయంలో ఎక్కువ కష్టపడుతున్నట్టున్నారు. అంటే ఇది ఫినాన్సెస్ అనే మాట్లాడనులెండి. జనరల్ రీడింగ్ కదా! సో, డెఫినెట్‌గా మీ లైఫ్‌లోనేంటంటే మీరు చాలా రోజుల నుంచి చాలా కష్టాలు పడుతున్నారు. ఈ కష్టాలు కూడా ఎలా అంటే ఒక్కలే ఫేస్ చేస్తున్నారండి. ఎవరితో షేర్ చేసుకోలేకపోతున్నారు. ఎవరిని సపోర్ట్ అడగలేకపోతున్నారు. అంటే మీరు పడుతున్న స్ట్రగుల్ అనేది బయటి వ్యక్తులకు అర్థం కావట్లేదు. మేబీ బయటకి మీరేంటంటే అలా కనిపించట్లేదేమో. అంటే మీలోనే మీరు అంటే ఈ టార్చర్‌ని అనుభవిస్తున్నట్టు అనిపిస్తుంది. బట్ ఒకటి మాత్రం నిజమండి. ఇవన్నీ కూడా ఎండ్‌కొస్తాయి. అట్‌లీస్ట్ మీరు పడిన కష్టానికి మీకు ప్రతిఫలం అయితే దొరకబోతుందని చెప్పొచ్చు. ఎందుకో కానీ న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయండి. ఈ న్యూ బిగినింగ్స్ ఏంటంటే మీరు ఎంత కష్టపడ్డారో అంతకి డబుల్ హ్యాపీనెస్ ఇస్తుంది. ఇదైతే ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకొంతకాలం మీకేంటంటే ఇలా ఇబ్బంది పడే సిట్యుయేషన్స్ ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఛాలెంజ్ అనుకుంటేనే ఛాలెంజ్ అండి. ఇది ఛాలెంజ్ కాదు. మీరు ఫేస్ చేయగలరు అనుకుంటే అసలు ప్రాబ్లమే కాదంట. సో, ఇక్కడ క్లియర్‌గా లార్డ్ శివ ఒకటే చెప్తున్నారు. టైమ్ బీయింగ్ కొంచెం పేషెన్స్‌తో ఉండండి. అండ్ వ్యక్తులతో మాట్లాడినప్పుడు సిట్యుయేషన్స్‌ని డీల్ చేస్తున్నప్పుడు పేషెన్స్‌తో వ్యవహరించండి. మెయిన్ ఏంటంటేనండి మీరు మాట్లాడే మాటలేంటంటే మీ సిట్యుయేషన్స్‌ని చేంజ్ చేస్తుంటాయండి. కొన్నిసార్లు పాజిటివ్‌గా, కొన్నిసార్లు నెగెటివ్‌గా. మీరు అనుకోవచ్చు. మేము మంచిగానే ఉంటున్నామండి. మంచిగానే మాట్లాడుతున్నాం. అయినా ఎదుటి వ్యక్తులకి అర్థం అవ్వట్లేదు అని. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, వాళ్ళెలా అర్థం చేసుకున్నా, వాళ్ళెలా రియాక్ట్ అయినా అది వాళ్ళ ప్రాబ్లమ్ అండి. అది వాళ్ళ కర్మ. బట్ వాళ్ళలా రియాక్ట్ అయ్యారని మీరలా రియాక్ట్ అవ్వడం, మీరలా మాట్లాడడం అనేది మీకు కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు చేసిన దానికి, వాళ్ళు మాట్లాడిన దానికి ఒక కర్మను అనుభవించాల్సుంటుందండి. సో, మీరేంటంటే మీ వరకు వాళ్ళలా ఉన్నారు, మేము ఇలానే ఉంటాం అనుకోని ఉన్నప్పుడు, వాళ్ళ కర్మని ఎలాగా అనుభవిస్తారు. మీరు కూడా అనుభవిస్తారా? అది మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ క్లియర్‌గా లార్డ్ శివ ఏం చెప్తున్నారంటే, మీరు చేసే పనులు కానీ, మాట్లాడే మాటలు కానీ అన్నీ మీరు ఆలోచించుకోవడం మంచిది. ఎందుకంటే మీ వల్ల ఎదుటి వ్యక్తులకి ఎంత మంచి జరిగితే మీ లైఫ్ అంత బావుంటుందని చెప్తున్నారు. క్లియర్ కట్‌గా మీరేంటంటేనండి లైట్ వర్కర్స్ అండి. అసలు వాళ్ళు ఎందుకు ఎర్త్ మీదకొస్తారు అంటే ఒకటే రీజన్ అండి. ఎదుటి వ్యక్తుల్ని బెటర్ చేయడానికి, ఎదుటి వ్యక్తుల్ని హ్యాపీగా ఉంచడానికి.
ఈ వరల్డ్‌ని ఒక బెటర్ ప్లేస్ చేయడానికి వస్తారు. సో, అలాంటప్పుడు మీరు మీలా ఉంటేనే మంచిది. మీరు ఇంకొక వ్యక్తిలా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యి మీకే ఛాలెంజెస్ ఉన్నాయి. మీకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా ఎదుటి వ్యక్తుల గురించి ఆలోచించినంత ఎక్కడ టైం ఉంటుంది? ఆర్ ఎదుటి వ్యక్తులకి మనం ఎందుకు మంచి చెప్పాలి అని ఇలాంటి ఆలోచనలు చేయొద్దు. ఎందుకంటే అదసలు మీరు కానే కాదు. సో, మీరు కాని వ్యక్తిలాగా కూడా మీరు ఉండే ప్రయత్నాలైతే చేయొద్దు. మీ కార్డ్స్‌లో అది నాకు క్లియర్‌గా కనిపిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే తొందరలోనే మీ లైఫ్‌లో మీరేంటంటే సెలబ్రేషన్స్ చేసుకుంటారండి. అది ఏ రకమైన సెలబ్రేషన్ అయినా అవ్వచ్చు. అంటే పర్టిక్యులర్‌గా మీకు మ్యాచ్ ఫిక్స్ అవ్వచ్చు, లేకపోతే జాబ్ రావచ్చు ఆర్ ఏదైనా సరే సక్సెస్ అనేది కనిపిస్తుంది. మీరు మాత్రం ఫైనల్‌గా మీ లైఫ్‌లో హ్యాపీగా ఉంటారని చెప్పొచ్చండి. చాలా కష్టాలు పడినట్టున్నారు. ఇంకొంత కాలమే ఇవన్నీ ఉంటాయి. ఎక్కువ రోజులు ఉండదు. సో, డెఫినెట్‌గా ఈ శివరాత్రి రోజైతే లార్డ్ శివకి ప్రేయర్స్ చేయండి. మీ విషెస్ అన్నీ కూడా క్లియర్‌గా అతనికి చెప్పండి. అన్నీ వింటారు. తప్పకుండా తీరుస్తారు. కాకపోతే ఈ రోజు నుంచి మీలో ఉన్న నెగటివిటీని కూడా క్లియర్ చేసుకోండి. ఎదుటి వ్యక్తులు బెటర్‌గా ఫీల్ అయ్యేలా ఉండడానికి ట్రై చేయండి. అంటే మనం మాట్లాడే మాటలేంటంటే ఒక వ్యక్తికి సంతోషపెట్టకపోయినా పర్వాలేదండి. బట్ ఒక వ్యక్తిని బాధ పెట్టేలాంటి మాటలు ఆర్ ఒక వ్యక్తి అంటే ఉన్న సిట్యుయేషన్‌ని అర్థం చేసుకోకుండా మీరనుకున్నదే మీరు చెప్పాలి అని చూడడం ఇవైతే కరెక్ట్ కాదు. మీలో ఎవరైనా సరే అలాంటి పనులు చేస్తుంటే మార్చుకోవడానికి ట్రై చేయండి. డెఫినిట్‌గా మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అయితే బెటర్ అవుతాయి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ జేడ్ పామ్ స్టోన్ ఆర్ థంబ్ స్టోన్ అనొచ్చండి. చిన్నదుంది కదా! సో, ఈ క్రిస్టల్‌ని పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఈ మహాశివరాత్రి రోజు ఆ పరమేశ్వరుడు మీకసలేం చెప్పాలనుకుంటున్నారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ కూడా మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయనే అనుకుంటున్నానండి నేనైతే. సో, మీ కార్డ్స్ చూస్తుంటే ఫస్ట్ నాకేమనిపిస్తుందంటే ఆహ్, చాలా నెగెటివ్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారండి. అయితే మీరు ఎవరి నుంచో ఈ నెగెటివ్ ఎనర్జీ అయినా పిక్ చేసుకుంటున్నారు. లేకపోతే మీ థాట్స్ నుంచైనా సరే నెగెటివ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. అంటే నెగెటివ్‌గా ఎక్కువ థింక్ చేయడం కానీ, లేకపోతే నెగెటివ్‌గా ఏదో చేయాలనుకోవడం కానీ, ఇలాంటి ఇంటెన్షన్స్ సెట్ చేసుకుంటున్నట్టున్నారు. సో, మీలో ఏంటంటే ఆ నెగటివిటీ అనేది చాలా చాలా ఎక్కువగా ఉందండి. అది ఏంటంటే డెఫినిట్‌గా మీరు క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఏంటంటే మీ లైఫ్‌లోని థింగ్స్ అనేవి బెటర్ అవ్వట్లేదు. థింగ్స్ అనేవి రోజు రోజుకి కూడా వర్స్ అయిపోతున్నాయి. వ్యక్తులతో ఎనిమిటీ పెరిగిపోతుంది. చేయాలనుకున్న పనులేంటంటే ఇన్ టైమ్‌లో జరగట్లేదు. అంటే క్లియర్ కట్‌గా మీ నుంచి ఆ నెగెటివ్ వైబ్స్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా వస్తున్నాయండి. నాకు తెలిసి మిమ్మల్ని మీరేంటంటే కొంత క్లెన్స్ చేసుకోవాల్సుంటుంది. ఈ నెగటివిటీ అనేది డీటాక్సిఫై అవ్వాలి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, చాలా రోజుల నుంచి మీరు ఎక్కడో తెలియని ఆ స్ట్రెస్ తీసుకుంటున్నారు. ఎక్కడో కానీ ఆ థాట్స్ అనేవి మీకలా వస్తున్నాయి. ఆర్ వ్యక్తులతో అయినా సరే పర్టిక్యులర్‌గా ఆ నెగెటివ్ ఎనర్జీ క్యారీ చేస్తున్న వాళ్ళతోని ఎక్కువ ఎంగేజ్ అవుతున్నట్టున్నారు. అంటే మీకు తెలుస్తుంటదండి. వాళ్ళ నుంచి ఆ నెగెటివ్ వైబ్స్ వస్తుంటాయి. ఆర్ వాళ్ళేంటంటే కొంతవరకు నెగెటివ్‌గా మాట్లాడుతుంటారు. ఆర్ నెగెటివ్‌గా ఏదో చేయాలనుకుంటుంటారు. అలాంటి వాళ్ళతో మీరు ఎంగేజ్ అయినా సరే వాళ్ళ నుంచి మీరు ఎనర్జీ పిక్ చేసుకోవడం అనేది చాలా కామన్‌గా జరుగుతది. అప్పుడు కూడా ఆటోమేటిక్‌గా మీరు ఈ రకంగా ఉండొచ్చు. సో, నేనైతే మీకొకటే చెప్తానండి. మిమ్మల్ని మీరు కరెక్ట్‌గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే లార్డ్ శివ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీ థ్రోట్ చక్ర అనేది ఇంబాలెన్స్‌లో ఉంది. మీరు మాట్లాడే మాటలు మంచిగా లేవు. క్లియర్‌గా ఇక్కడ ఎప్పుడైతే స్నేకొచ్చిందో మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీ థ్రోట్ చక్ర అనేది ఇంబాలెన్స్‌లో ఉంది. అది మీరేంటంటే క్లెన్స్ చేసుకోవాలి. అంటే థ్రోట్ చక్రాన్ని యాక్చువల్‌గా బ్యాలెన్స్ చేయాలండి. సో, ఇలా థ్రోట్ చక్రాన్ని మీరు బ్యాలెన్స్ చేయాలి అనుకున్నప్పుడు మీరేంటంటే జస్ట్ మెడిటేషన్ చేస్తూ ఉండొచ్చు. మెడిటేషన్ చేసినప్పుడేంటంటే
ఒక బ్లూ కలర్ రేస్ ఏంటంటే మీద నుంచి మీ థ్రోట్ మీదకి వస్తున్నట్టుగా ఫీల్ అవ్వాలండి. అంటే ఆ ఎనర్జీ అనేది ఎప్పుడైతే మీరు ఫీల్ అవుతుంటారో ఆటోమేటిక్‌గా మీ థ్రోట్ చక్ర క్లెన్స్ అవుతుంది అనేది కూడా మీకు తెలుస్తుంటది. ఇది కాకపోయినా సరే నేను ఇంతకు ముందు చెప్పాను. మళ్ళీ చెప్తున్నానండి. ఈ టర్కోయిజ్ బ్రేస్లెట్ కానీ, ఆక్వామెరైన్ బ్రేస్లెట్ కానీ, బ్లూ లేస్ అగేట్ అని ఒక బ్రేస్లెట్ ఉంటుంది. అది కానీ ఇవేవైనా సరే యూజ్ చేయొచ్చండి. మీ లెఫ్ట్ హ్యాండ్‌కి వేసుకోవాలి. సో దట్ కొంత బెటర్‌గా ఉంటుంది సిట్యుయేషన్స్ అనేవి. ఏదైనా సరే నేనిక్కడ మీకు ఒకటే చెప్తానండి. మీరు మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండడం బెటర్. అంటే మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించి ఏం మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడే మాటల వల్ల వ్యక్తులకి అది ఏ రకంగా రీచ్ అవుతుంది? దానివల్ల అంటే మీకేమైనా థింగ్స్ బెటర్ అవుతున్నాయా లేదా? ఇది చూసుకోవాలండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవరైనా ఎక్కువ అబద్ధాలు చెప్తున్న వాళ్ళుంటే ఇంక అబద్ధాలు చెప్పడం తగ్గించుకోవాలి. చాలా వరకు నిజాలే మాట్లాడడానికి ట్రై చేయండి. ఇనీషియల్‌గా ఇది కష్టంగానే ఉంటుంది కానీ తప్పదండి. ఎందుకంటే మీ థ్రోట్ చక్ర బ్యాలెన్స్ అవ్వాలి అనుకున్నప్పుడు ముందు అక్కడి నుంచే బిగిన్ అవ్వాలి. బ్లాకేజే అబద్ధం చెప్పడం కూడా ఒక బ్లాకేజేనండి. అంటే అలా అని చెప్పి ఎవరు అబద్ధాలు చెప్పకుండా అందరూ నిజాలే అని నేను చెప్పను కానీ స్టిల్ ఎప్పుడో చెప్పడం వేరు. ఏదో అవసరానికి చెప్పడం వేరు. బట్ ప్రతిసారి చెప్పడం కరెక్ట్ కాదు. సో, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సెకండ్ థింగ్ ఏంటంటే, ఎదుటి వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు వినండి. వాళ్ళెందుకు చెప్తున్నారో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా మందేంటంటే, వాళ్ళు మాట్లాడింది వినరు. వాళ్ళకి సమాధానం ఇవ్వాలని వింటారు. అదేంటో అంటే వాళ్ళు చెప్పింది మీరు విన్న తర్వాత అసలు వాళ్ళ ఉద్దేశ్యం ఏంటో మీకు అర్థమవుతుంది. దాని ప్రకారం మీరు మాట్లాడడం వేరండి. అంతేకాని వాళ్ళు మాట్లాడేశారు. సో, మనం ఎలా అయినా సరే సమాధానం చెప్పేయాలి అని మాట్లాడితే ఇంక అక్కడ ఏం అర్థం ఉంది? సో, ఆ ఎమోషన్‌ని కూడా కొంత కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలేంటంటే మీ లైఫ్‌ని చేంజ్ చేస్తాయంట. సో, అందుకే కొంచెం జాగ్రత్తగా కమ్యూనికేట్ చేస్తే మంచిదండి. ఈ ఫ్యూ డేస్ మాత్రం దాని మీద మీరు ఫోకస్ చేయడం బెటర్. అండ్ ఇంకొకటేంటంటే రుద్రాక్ష అనేది యూజ్ చేసే వాళ్ళకి ఓకే. యూజ్ చేయని వాళ్ళేంటంటే రుద్రాక్షను కూడా యూజ్ చేయొచ్చు అని లార్డ్ శివ చెప్తున్నారు. ఎందుకంటే మీరు మీతో ఆ రుద్రాక్షను క్యారీ చేసినప్పుడు కూడా మీరేంటంటే క్లీన్స్ అవుతారండి. అంటే మీ బాడీ, సోల్ అండ్ మైండ్ 3 కూడా క్లీన్స్ అవుతాయి. ఎందుకంటే మీరు ఎక్కువ నెగటివిటీ క్యారీ చేస్తున్నారండి. సో, రుద్రాక్ష యూజ్ చేయాలనుకున్న వాళ్ళు యూజ్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇది మ్యాండేటరీ కాదు కానీ బట్ యూజ్ చేస్తే మంచిది అంతే. అండ్ ఇంకొకటేంటంటే మీ లైఫ్‌లో ఫైనల్‌గా మూవ్‌మెంట్ అనేది చూస్తారండి. ఇప్పటి వరకు మీ లైఫ్‌లో కానీ మీరు ఎలాంటి మూవ్‌మెంట్ చూడట్లేదు. థింగ్స్ ఏంటంటే సెటిల్ అవ్వట్లేదు. ఎందుకో కానీ అక్కడే స్టక్ అయిపోయినట్టు అనిపిస్తుంది. చాలా అంటే మీరు ప్రయత్నాలు కూడా చేశారు కానీ బట్ స్టిల్ ఎందుకో కానీ స్టెబుల్ అవ్వట్లేదు అని అనిపిస్తే డెఫినిట్‌గా మీ లైఫ్‌లోని ఇప్పుడు మూవ్‌మెంట్ స్టార్ట్ అవుతుందండి. మీరేంటంటే చాయిసెస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే క్లియర్ కట్‌గా డెసిషన్ తీసుకోవాలండి. మీలో కొంతమంది ఏం చేస్తారంటే బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతుంటారు. ఆర్ అంటే ఇది చేసేయాలనుకుంటారు, అది చేసేయాలనుకుంటారు. మీలాంటి వాళ్ళేంటంటే ఇంకా ఏదో ఒకదానికే స్టిక్ అయ్యి మూవ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుందండి. అంటే ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే మీకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయనుకోండి మీ లైఫ్‌లో. సో, ఈ ఆప్షన్స్‌లోని ఏదో ఒక దాన్ని చూజ్ చేసుకొని ఇదే మనకి కరెక్ట్ ఆర్ అట్‌లీస్ట్ ఇది మనకు వర్కౌట్ అవుతుంది అనుకోని మీరేంటంటే మూవ్ అవ్వాల్సుంటుంది. అంటే ఒక స్టెప్ మీరు వేసిన తర్వాత ఆటోమేటిక్‌గా మీకు మూవ్‌మెంట్ కనిపిస్తుంది. బట్ మీరేంటంటే ఇది చేయాలా? అది చేయాలా? లేకపోతే ఇందులోకి వెళ్ళాలా? ఆర్ ఇలా ఉండాలా? అనుకోని అంటే ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉంటే మాత్రం మీ లైఫ్ బెటర్ అవ్వదండి. ఎందుకంటే లార్డ్ శివ క్లియర్‌గా చెప్తున్నారు. మిమ్మల్ని మీకు పుష్ చేసుకోమని. ఒక స్టెప్ కష్టమో, నష్టమో వెయ్యాలి. అది అవసరం. అప్పుడే ఏదైనా జరుగుతుంది. అంటే మీరు అనుకోవచ్చు గతంలో కూడా మేము ప్రయత్నాలు చేసామండి. ఇందులోని ప్రయత్నాలు చేసాం, అందులోని ప్రయత్నాలు చేసాం. అలా కాదండి. ఇంకా ఏదో ఒకటే అనుకోని ఫిక్స్ అయ్యి చెయ్యాలి. ప్లస్ మీకేంటంటే చాలా క్రియేటివిటీ ఉందండి. మీ టాలెంట్‌ని మీరు కరెక్ట్‌గా యూజ్ చేసుకోవట్లేదు కానీ, ఈ టైంలో కానీ మీరు క్రియేటివ్‌గా ఏదైనా చేస్తే అంటే సంథింగ్ డిఫరెంట్ అండి. మీలో చాలా మందికేంటంటే యూనిక్ ఐడియాస్ ఉంటాయి. లేకపోతే ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని ఉంటుంది. బట్ ఎక్కడో కానీ కాన్ఫిడెన్స్ ఉండదు. భయపడుతుంటారు. చెయ్యొచ్చా లేదా? మనం అంటే దీనికోసమేనా పుట్టాం? ఆర్ మన లైఫ్ పర్పస్ ఇదా? అని ఇలా డౌట్‌తో ఉంటారు. సో, మీలాంటి వాళ్ళకి నేనేం చెప్తానంటే, ఈ టైంలో మీరెంత క్రియేటివ్‌గా ఉంటే మీ లైఫ్‌లో అంత సక్సెస్‌ని మీరు చూస్తారండి. అండ్ ఇంకొకటేంటంటే మీరు క్రియేటివ్‌గా ఉన్నప్పుడు కూడా మీకు చాలా ఆపర్చునిటీస్ వస్తాయంట. మీకేంటంటే ఇప్పుడు లైఫ్‌లో కొంతమందుంటారండి. పర్టిక్యులర్‌గా కెరియర్ యాస్పెక్ట్‌లో నేను మాట్లాడతాను. మీరేంటంటే స్టక్ అయిపోయి ఉంటారు. ఆపర్చునిటీస్ రాలేదు అని అనుకుంటారు. కానీ మీరు ఎప్పుడైతే క్రియేటివ్‌గా ఏదైనా యూనిక్‌గా మీ ఓన్ వేలో కానీ చెయ్యాలనుకోని ట్రై చేస్తే
డెఫినెట్ గా మీరు ఏంటంటే మీ లైఫ్ లో చేంజెస్ చూస్తారు. అండ్ ఆపర్చునిటీస్ కూడా మీకు ఏంటంటే ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయండి. మిమ్మల్ని మీరేంటంటే జస్ట్ పుష్ చేసుకోవడంలోనే ఉంది. ఎందుకంటే ఇక్కడ క్లియర్ కట్‌గా లార్డ్ శివ ఏంటంటే మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నారు. మీ లైఫ్‌లో థింగ్స్‌ని బెటర్ చేసి. అది ఎలా అంటే మిమ్మల్ని మీరు పుష్ చేసుకొని కొంచెం మీరేంటంటే ఆహ్, మీ కంఫర్ట్ జోన్‌ని విడిచిపెట్టాల్సుంటుంది. ఎందుకంటే వన్స్ మీ కంఫర్ట్ జోన్‌ని మీరు విడిచిపెట్టారు అంటే డెఫినిట్‌గా మీరేంటంటే ఇంకా కౌంట్‌లెస్ ఆపర్చునిటీస్‌ని చూస్తారండి. మీరు సక్సెస్ కోసం కానీ నిజంగా వెయిట్ చేస్తున్నట్టయితే జరుగుతుందది. ఈవెన్ మ్యాచెస్ విషయంలో కూడా అంతేనండి. ఏదో ఇటు అటులా కాకుండా ఒక డెసిషన్ తీసుకొని దానికి స్టిక్ అయ్యి మీరు ప్రయత్నాలు చేసినప్పుడు మీరేంటంటే ఒక యూనిక్ వేలో అప్రోచ్ అయినప్పుడు మీరేంటంటే మీకు మ్యాచ్ అయ్యే పర్సన్‌ని మీట్ అవుతారు అని చెప్పొచ్చు. ఇది చాలా పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది. అండ్ ఇంకొకటేంటంటే మీలో ఎవరైనా సరే రిలేషన్‌షిప్‌లో సఫర్ అవుతున్న వాళ్ళుంటే మీ లైఫ్‌లో మళ్ళీ కూడా లవ్ అనేది బిగిన్ అవుతుందండి. ఇది న్యూ పర్సన్‌తో అయినా అవ్వచ్చు, ఓల్డ్ పర్సన్‌తో అయినా అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ క్లియర్ కట్‌గా న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి. సో నేనేంటంటే న్యూ బిగినింగ్స్ విషయంలోని న్యూ పర్సన్, ఓల్డ్ పర్సన్ అని మాట్లాడను. జస్ట్ అంటే ఈ బిగినింగ్స్‌ని ఎంబ్రేస్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. నిజంగానే ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో డెఫినిట్‌గా తొందరలోనే మీరేంటంటే మీ పర్సన్‌ని మీట్ అవుతారండి. ఆర్ అట్‌లీస్ట్ ఒక పర్సన్ నుంచి మీకు లవ్ దొరుకుతుంది. ఇదేంటంటే మీకు చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి. ఇప్పటి వరకు కానీ మీరు సఫర్ అయినట్టయితే ఇంకా ఈ సఫరింగ్ ఎండ్ అవుతుంది. సో, అందుకే నేను చెప్తున్నాను కదా! కొంచెం మీలో ఉన్న ఆ నెగటివిటీని క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా వరకు ఆహ్, స్ట్రెయిట్‌గా మాట్లాడడానికే చూడండి. అబద్ధాలు చెప్పడం ఆర్ కొంతవరకు మ్యానిపులేట్ చేయడం లాంటివైతే చేయొద్దు. అండ్ మిమ్మల్ని మీరు కూడా మిస్‌లీడ్ చేసుకోవద్దండి. అదంతా ఇక్కడ అవసరం లేదు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, చాలా రోజుల నుంచి మీరు భయపడుతున్నారండి. ఎందుకో కానీ అంటే మీ లైఫ్‌లో మీరు ఏది సరిగ్గా చేయలేకపోతున్నారు. ఆర్ మీరేంటంటే ఏదైనా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగినప్పుడు ఇదే మీరు డిజర్వ్ చేస్తారేమో అనుకోని బాధపడుతున్నారు. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారు. ఇలాంటి సిట్యుయేషన్స్ ఏవో కానీ నాకు కనిపిస్తున్నాయి. బట్ నేనిక్కడ మీకొకటే చెప్తానండి. మిమ్మల్ని మీరు ఎవరి దగ్గర తక్కువ చేసుకోవద్దు. ఆర్ మీకు మీరు కూడా తక్కువగా అనుకోవద్దు. అలానే ఏ వ్యక్తిని కూడా తక్కువ చేసి మాట్లాడొద్దండి. ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఇలా ఆలోచిస్తారో, మీరు ఎప్పుడైతే ఇలా ప్రవర్తిస్తారో, మీ లైఫ్‌లో పాజిటివ్‌గా జరగాల్సినవి కూడా నెగెటివ్‌గా జరగడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే, మీరు ఆ నెగెటివ్ వైబ్రేషన్స్ క్యారీ చేస్తున్నప్పుడు, ఆబ్వియస్‌గా నెగెటివ్ థింగ్స్ అన్నిటిని మీరు అట్రాక్ట్ చేసుకుంటారు. ఇంక మీ లైఫ్‌లో అదే ఉంటుంది. సో దట్ మీరేంటంటే, లైఫ్ మీద ఎంత హోప్ పెట్టుకున్నా, ఆర్ వ్యక్తుల మీద ఎంత హోప్ పెట్టుకున్నా అంటే మీ లైఫ్ ఇలా పాజిటివ్ వేలోనే ఉండాలి. పాజిటివ్ వేలోనే ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలని మీరు వెయిట్ చేసినా అది జరగదండి. మీరేంటంటే ఈ ప్రాసెస్‌లో సఫర్ అవుతారు. మీరు సఫర్ అవ్వడమే కాకుండా మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా సఫర్ అవ్వడం ఛాన్సెస్ ఉన్నాయి. సో, అందుకే ఇక్కడ క్లియర్ కట్‌గా లార్డ్ శివ ఏం చెప్తున్నారంటే, మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. వ్యక్తుల్ని ఎక్కువ స్ట్రెస్ చేయొద్దు. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నారంటే, అలాంటి వాళ్ళతోని క్లియర్ కట్‌గా బౌండరీస్ మెయింటైన్ చేయండి. అప్పుడు ఎవరు మిమ్మల్ని స్ట్రెస్ చేస్తారు? ఆర్ ఎవరు మీతోని ఆర్గ్యుమెంట్ చేస్తారు? ఇవేమి ఉండవు కదా! సో, అందుకే మీ రోల్ ఏంటి? మీరు ఎంతవరకు ఉండాలనేది ఫస్ట్ తెలుసుకుంటే, ఆటోమేటిక్‌గా ఆ వ్యక్తుల్ని కూడా మీరు అక్కడే పెడతారండి. వాళ్ళతో అక్కడి వరకే మాట్లాడతారు. దానివల్ల వాళ్ళకి ప్రాబ్లమ్ ఉండదు. మీకు ప్రాబ్లమ్ ఉండదు. ఈ రకంగా మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకుంటారు. సో దట్ మీకు కూడా భయం ఉండదండి. వ్యక్తులు మీకేదో ప్రాబ్లమ్ తీసుకొస్తారు. వ్యక్తులు ఏంటంటే మీ లైఫ్‌ని డ్యామేజ్ చేస్తారు. అవేమి ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఏ వ్యక్తికి కూడా మీ విషయంలోని కావాలని ఇలా చేయాలని లేదండి. అట్‌లీస్ట్ మిమ్మల్ని ఎవరు కూడా డ్యామేజ్ చేయాలనుకోవట్లేదు. ఇఫ్ అలా జరుగుతుంది ఆర్ వచ్చే రోజుల్లో జరుగుతాది అంటే అది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గానే జరగాలి కానీ, వాళ్ళు కావాలని మాత్రం చేయరు. అదైతే నేను చెప్పగలను. ఈవెన్ మీరు కూడా ఏంటంటే కొంత స్టెబుల్‌గా ఉండడానికి ట్రై చేయండి. అంటే మీ వైపు నుంచి మీరు కరెక్ట్‌గా ఉన్నారని మీకు తెలిసినా సరే స్టిల్ ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆర్ ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు ఆ స్ట్రెస్‌ని తీసుకోవద్దు. ఎదుటి వ్యక్తికి ఆ స్ట్రెస్ ఇవ్వద్దు. సో దట్ మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఏంటంటే స్లోగా బెటర్ అవుతుంటాయి. అది మీరు ఫీల్ అవ్వగలుగుతుంటారు. డెఫినిట్‌గా లార్డ్ శివ బ్లెస్సింగ్స్ అయితే మీ మీద ఉంటాయండి. వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. పాజిటివ్‌గా ఉండండి. అండ్ ప్రేయర్స్ కూడా ఆఫర్ చేయండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ టైగర్ ఐ పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. ఈ మహాశివరాత్రి రోజు ఆ పరమేశ్వరుడు మీకేం చెప్పాలనుకుంటున్నారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి అనేదైతే చూద్దాం.
సో, ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరెందుకో కానీ చాలా రోజుల నుంచి భయపడుతున్నారండి. మీ లైఫ్‌లో మీకెక్కడో అంటే తెలియని ఆ ఫియర్ ఉంది. పర్టిక్యులర్‌గా ఏదో ఒక సిట్యుయేషన్‌లో ట్రాప్ అయిపోయినట్టున్నారు. ఆర్ అట్‌లీస్ట్ అంటే ఒక సిట్యుయేషన్‌ని ఫేస్ చేస్తున్నప్పుడు ఏం చేయాలో తెలియక స్టక్ అయిపోయారు. ఎవరిని హెల్ప్ అడగాలి? ఏ రకంగా ఈ సిట్యుయేషన్ నుంచి బయటపడతారు? అసలు మీ పరిస్థితి ఏంటి? ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలు మీకెక్కువ ఉన్నట్టున్నాయండి. దానివల్ల భయపడుతున్నారు. పర్టిక్యులర్‌గా భయం అంటే ఇంకేంటో కాదు. లైఫ్ అనేది రేపు అనే రోజు ఎలా ఉంటుంది? అసలు మీ పరిస్థితి ఏంటి? మీరు ఎలా ముందుకు వెళ్ళాలి? ఇలా అంటే ఎక్కువ ఆలోచిస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. సో, కొన్నిసార్లు మేబీ మీకు మీరు క్వెషన్ కూడా చేసుకుంటున్నట్టున్నారు. ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? ప్రతిసారి అంటే ఏదో ఒక రకమైన సమస్యొస్తుంది. అసలు దీన్ని నేను ఎలా ఫేస్ చేయాలి? అంటే ఇన్ని కష్టాలు నేనెందుకు పడాలి అనుకోని ఇలా కూడా కంటిన్యూయస్‌గా క్వెషన్ చేసుకుంటున్నారేమో అని నాకనిపిస్తుంది. సో, ఇక్కడ క్లియర్ కట్‌గా లార్డ్ శివ ఒకటే చెప్తున్నారండి. ఇదేంటంటే మీకే జరగట్లేదండి. మీకోసమే జరుగుతుంది. ఎందుకంటే ఒక మనిషి తన లైఫ్‌లో కర్మని క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. కొన్ని సార్లు మాత్రం ఓన్లీ కర్మ అనే కాదు లైఫ్ లెసన్స్ కూడా నేర్చుకుంటారు. ఆ లైఫ్ లెసన్స్ ఎందుకు అంటే వాళ్ళ మంచికే. ఈ రోజు లైఫ్ అనేది ఇలా ఉండొచ్చు. బట్ లైఫ్‌లో అన్ని రోజులు ఒకేలా ఉండవండి. రేపనే రోజు ఖచ్చితంగా మారుతుంది. రేపనే రోజు మళ్ళీ మీ లైఫ్‌లో మీరు లైట్‌ని చూస్తారు. అయితే ముందు ఈ డార్క్‌నెస్‌ని చూస్తేనే కదా లైట్ వాల్యూ తెలుస్తుంది. ఇప్పుడు లైఫ్‌లో ప్రతిరోజు లైటే ఉందనుకోండి, ఆ లైట్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరండి. అదే ఒకసారి డార్క్‌నెస్‌ని కానీ చూస్తే ఖచ్చితంగా లైట్‌కి ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ లైట్‌ని చెరిష్ చేసుకుంటారు. సో, లార్డ్ శివ ఇంటెన్షన్ అయితే ఇదే. అందుకే అంటే ఒకటి మీ కర్మని కూడా మీరు క్లియర్ చేసుకోవాలి. సో, దానికి కూడా కొన్ని సార్లు జరుగుతుంటది. బట్ ఇది కర్మ వల్ల కాదులెండి. అంటే నేను ఆ వర్డ్ యూజ్ చేయడం వల్ల అదే అని ఎవరు అనుకోవద్దు. బట్ డెఫినిట్‌గా ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మీకే ఎందుకిలా జరుగుతుంది అని మీరు క్వెషన్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇది మీకోసమే జరుగుతుంది. ఇలా జరిగితేనే మీ లైఫ్ బావుంటుందంట. క్లియర్ కట్‌గా లార్డ్ శివ చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ మీరు కూడా మిస్టేక్ చేశారండి. ఇది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. బట్ మీ వైపు నుంచి కూడా మిస్టేక్ అయితే జరిగింది. సో, ఈ మిస్టేక్‌ని మీరు కరెక్ట్ చేసుకోవాలి అని లార్డ్ శివ చెప్తున్నారు. 100% మీరు ఇన్నోసెంట్ అన్నట్టుగా కార్డ్స్ అయితే ఏం చూపించట్లేదండి. డెఫినిట్‌గా మీ వైపు నుంచి కూడా ఏదో జరిగింది. లార్డ్ శివానే లార్డ్ గణేష విషయంలోనే చేసిన మిస్టేక్‌ని కరెక్ట్ చేసుకున్నారు. సో, మరి మనుషులుగా మనమెంత మీలో ఎవరైనా సరే ఏదైనా మిస్టేక్ చేస్తే మాత్రం కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ అది మీరు యాక్సెప్ట్ చేయాలండి. యాక్సెప్ట్ చేసి నిజంగానే మీ వైపు నుంచి మిస్టేక్ జరిగితే కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి మీరేంటంటే ఆహ్, తక్కువగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. మిమ్మల్ని మీరేంటంటే డౌన్ చేసుకుంటున్నట్టు కాదు. ఒక మనిషి తన మిస్టేక్‌ని కరెక్ట్ చేసుకోవడం అంటే అది చాలా చాలా పెద్ద విషయం. అంత ఈజీ కాదు. బట్ అలా మీరు చేశారు అంటే మీ లైఫ్‌లో అక్కడే గుడ్ టైమ్ అనేది స్టార్ట్ అయినట్టుగా ఇఫ్ మీలో ఎవరైనా చేస్తే. చెయ్యకపోతే ఓకే. బట్ చేసిన వాళ్ళకి మాత్రం ఈ మెసేజ్ అండి. సో, డెఫినెట్‌గా మీ ఎఫర్ట్స్ అనేవి మీరు ఇక్కడ పెడితే లైక్ మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవడంలో కానీ పెడితే డెఫినెట్‌గా లార్డ్ శివ బ్లెస్సింగ్స్ అయితే మీ మీద ఉంటాయండి. మీరేంటంటే రేపనే రోజు రిగ్రెట్ అవ్వరు. రేపనే రోజు కాన్సిక్వెన్సెస్‌ని ఫేస్ చేయరు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే మీరు ఫేస్ చేస్తుంది మీకు చాలా కష్టంగా అనిపిస్తుంది. బట్ వచ్చే రోజుల్లో అయినా సరే మీ లైఫ్ బెటర్ అవ్వాలి అని మీరు అనుకుంటున్నట్టయితే ఇప్పటికైనా సరే ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ క్లియర్ కట్‌గా లార్డ్ శివ మీకొక ఛాన్స్ ఇస్తున్నారండి. మీరేంటంటే మీకోసం మీరు స్టాండ్ తీసుకోవచ్చు. మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్‌గా ఫెయిర్ ఛాన్స్. ఆ తర్వాత ఇంకా మీ ఇష్టం. ఈవెన్ అంటే మీలో కొంతమంది తప్పు చెయ్యకపోయినా సరే స్టిల్ ఇగోయిస్టిక్‌గా ఉంటారండి. సో, మీ ఇగోనైనా సరే మీరు పక్కన పెట్టాల్సుంటుంది. అంటే కొంతమందేంటంటే దానికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనే పేరు పెడతారు. సో, సెల్ఫ్ రెస్పెక్ట్‌కి, ఇగోకి మధ్యలో డిఫరెన్స్ కూడా తెలియాలండి. సో, ఎప్పుడైతే ఆ డిఫరెన్స్ కూడా తెలుసుకొని మీరేంటంటే డెసిషన్స్ తీసుకోవడం కానీ, దాని ప్రకారం బిహేవ్ చేయడం కానీ చేస్తారో, మీ లైఫ్ చాలా బెటర్ అవుతుంది. తర్వాత మీరెప్పుడు ఫీల్ అవ్వరండి. ఎందుకంటే మీ లైఫ్‌లో మీరెప్పుడు కరెక్ట్ గానే ఉన్నారు. ఈవెన్ తప్పు చేసినా కరెక్ట్ చేసుకున్నారు అని ప్రౌడ్‌గా ఫీల్ అవుతారు. సో, ఇక్కడ మీరు చేయాల్సింది అదేనండి. అండ్ ఇంకొకటేంటంటే ఎవ్రీ డే కూడా ఓం అనే వర్డ్‌ని వీలైనంత ఎక్కువ సార్లు చాంట్ చేయడానికి ట్రై చేయండి. సో, అది మీరు అలా చాంట్ చేస్తున్నప్పుడు కూడా
మీ స్పిరిచువల్ గ్రోత్ అనేది చూస్తారండి. మీలో అవేకెనింగ్ అనేది జరుగుతుంది. మీకు చాలా విషయాల్లో క్లారిటీ వస్తుంది. మీ పవర్ ఏంటో మీరు తెలుసుకుంటారండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ క్రౌన్ చక్ర బ్యాలెన్స్ అవుతుందండి. ఎవరి క్రౌన్ చక్ర అయితే బ్యాలెన్స్ అవుతుందో వాళ్ళు డెఫినిట్‌గా డివైన్‌తో కనెక్ట్ అవుతారు. ఏంజెల్స్‌తో కనెక్ట్ అవుతారు. వాళ్ళ యాన్సెస్టర్స్‌తో కనెక్ట్ అవుతారు. సో, ఇలాంటివన్నీ జరుగుతాయండి. అందుకే ఎవ్రీ డే కూడా ఓం అనే వర్డ్‌ని మాత్రం చాంట్ చేయండి. మీకు ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు చేయండి. ఇఫ్ పాసిబుల్ 11 టైమ్స్ చేయండి. ఇంకొకటేంటంటే మీ ఇంట్యూషన్ మీకేం చెప్తుందో అది కూడా మీరు వినడానికి ట్రై చేయాలండి. ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో కానీ మీ గట్ ఫీలింగ్ స్ట్రాంగ్‌గా చెప్తుంది. ఆర్ మీరు ఏదో సెన్స్ చేస్తున్నారు. అంటే గుడ్ అయితే గుడ్, బ్యాడ్ అయితే బ్యాడ్. అది సెన్స్ చేస్తున్నప్పుడు ఆ సైన్స్‌ని మీరు కన్సిడర్ చేయాలండి. దాని ప్రకారమే మీరు డెసిషన్స్ తీసుకోవడం కానీ, లేకపోతే మీ ఇంట్యూషన్ చెప్తున్న దాని ప్రకారం మీ ఆన్సర్స్ అనేవి మీరు తెలుసుకోవడం కానీ చెయ్యాలి. ఎందుకంటే కొన్ని సార్లు ఏమవుతుందంటే మనకి చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంటది. ఇదే జరుగుతది, లేకపోతే ఇదే మీరు వెతుకుతున్న దానికి ఆన్సర్ అని అన్నప్పుడు, దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే, అక్కడ ఎంతో కొంత ట్రూత్ అనేది ఉంది కాబట్టే మీరది సెన్స్ చేస్తున్నారండి. అస్సలు అది ట్రూత్ కాకపోతే మీరది సెన్స్ చేయరు. డెఫినెట్‌గా నేను మీకు ఒకటే చెప్తున్నాను. మీ లైఫ్‌లో మీరు ఎలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నా, మీకొకటి స్ట్రాంగ్‌గా అనిపిస్తున్నప్పుడు దాన్ని చేయడానికే ట్రై చేయండి. ఆర్ అట్‌లీస్ట్ అది వినండి. మీకే అర్థమవుతుంది. మీ లైఫ్‌లో మాత్రం మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లో కూడా గుడ్ పర్సన్‌లా ఉండడానికే ట్రై చేయండి. మీ ఇగో వల్ల లేకపోతే సిట్యుయేషన్స్‌ని మీరు స్టడీ చేసిన దాని ప్రకారం మాత్రం ఒక రాంగ్ పాత్‌ని చూజ్ చేసుకోవద్దండి. ఆర్ ఒక బ్యాడ్ పర్సన్‌లా చేంజ్ అవ్వద్దు. ఎందుకంటే మీరు ఎంత మంచిగా ఉంటే, మీరు ఎంత మంచి పనులు చేస్తే ఆర్ అట్‌లీస్ట్ గతంలో మీరు ఏదైనా తప్పు చేసినా, ఇప్పుడది తెలుసుకొని ప్రవర్తిస్తే ఖచ్చితంగా లార్డ్ శివ బ్లెస్సింగ్స్ మీ మీద ఉంటాయండి. అతనేంటంటే మీకు రివార్డ్ ఇస్తారంట. మీరు ఇలా మారినందుకు డెఫినిట్‌గా మీకు రికాగ్నైజేషన్ కూడా దొరుకుతుంది. అంటే మిమ్మల్ని వ్యక్తులు అర్థం చేసుకుంటారండి. ఇప్పుడు మీలో కొంతమందినేంటంటే వ్యక్తులు అపార్థం చేసుకుంటుంటారు. దాని ప్రకారం చాలా మాటలు కూడా అనేస్తుంటారు. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ ఉన్నవాళ్ళు కూడా మారుతారండి. మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఆర్ అట్‌లీస్ట్ ఆహ్, అర్థం చేసుకోవడానికి ట్రై చేయకపోయినా సరే, మీరేంటో వాళ్ళకి తెలిసిన తర్వాత ఇంకెప్పుడు కూడా వాళ్ళు మిమ్మల్ని మాటలు అనాలనుకోరండి. చాలా జాగ్రత్తగానే మాట్లాడతారు. ఇలాంటివి కూడా జరుగుతాయి. ఇదంతా కూడా మీ మంచికే అని మాత్రం నేను చెప్పగలను. సో, ఇంకొక విషయం కూడా ఏంటంటే, యాక్చువల్‌గా మీరు ఒక ప్రాక్టికల్ పర్సన్ అండి. చాలా స్టెబుల్‌గా థింక్ చేస్తారు. అండ్ ఒక మెచ్యూర్డ్ పర్సన్ అని కూడా చెప్పొచ్చు. సో, ఒక మెచ్యూర్డ్ పర్సన్‌గా ఉన్న మీరు కొంతకాలం నుంచి కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి, ఎక్కడో కానీ మీలో ఆ రూడ్‌నెస్ అనేది బయటకొచ్చేస్తుందండి. వ్యక్తులతో హార్ష్‌గా మాట్లాడడం కానీ, లేకపోతే వ్యక్తుల విషయంలోనేంటంటే మెచ్యూరిటీ లెవెల్స్ అనే పేరుతోని కొంత డిఫరెంట్‌గా బిహేవ్ చేయడం కానీ, అలాంటివి చేస్తున్నారు. ఒరిజినల్‌గా మీరది కాదు. చాలా మంచి వ్యక్తి అండి. మీ కార్డ్స్ చూస్తుంటేనే నాకర్థమవుతుంది. బట్ మీరేంటంటే, ఎదుటి వ్యక్తులతోని మంచిగా మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు, ఎదుటి వ్యక్తుల సహాయం అనేది మంచిగా తీసుకోవడానికి ట్రై చేసినప్పుడు, ఎవరైనా మీకు కోఆపరేట్ చేయకపోతే అది వాళ్ళ కర్మ అండి. బట్ మీరు మాత్రం అలా మారొద్దు. ఎందుకంటే, మీ కార్డ్స్‌లో నాకేం కనిపిస్తుందంటే, ఎక్కడో కానీ మీకు వ్యక్తుల సహాయం అవసరం. వ్యక్తులు మీతో మాట్లాడాల్సిన అవసరం ఉంది అని మీరనుకుంటున్నారు. బట్ అది కరెక్ట్‌గా జరగకపోయేసరికి మీరేంటంటే రూడ్‌గా బిహేవ్ చేయడం కానీ, మీరు కాని వ్యక్తిలాగా మీరు అంటే మాట్లాడడం కానీ అలాంటివి చేస్తున్నట్టున్నారు. సో, ఇక్కడేంటంటే మీకు హెల్ప్ కావాలన్నప్పుడు మీ ఇగోని పక్కన పెట్టేసి కూల్‌గా అడగండి. హెల్ప్ చేస్తారో చేయరో అది వాళ్ళిష్టం. బట్ పొలైట్‌గా అడగడం అనేది మాత్రం ఒకటుంటుంది కదా! అది మీరు చెయ్యాలి. అలానే మీకు ఎవరైనా హెల్ప్ అడిగితే మీ వల్ల అవుతుంది అంటే చెయ్యండి. లేకపోతే పొలైట్‌గా రిజెక్ట్ చేయండి. బట్ వాళ్ళ మీద కేకలు వేయడం, లేకపోతే వాళ్ళతోని హార్ష్‌గా బిహేవ్ చేయడం లాంటివి చెయ్యొద్దు. ఎందుకంటే ఇక్కడ క్లియర్‌గా లార్డ్ శివ ఏం చెప్తున్నారంటే కైండ్‌నెస్‌ని చూజ్ చేసుకోమని చెప్తున్నారు. మీ డిగ్నిటీని మీరు కాపాడుకోవాలి అని చెప్తున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తికి నెగెటివ్ వైబ్స్ ఇచ్చినప్పుడు ఆల్‌మోస్ట్ వాళ్ళు కర్స్ చేస్తారు కదండీ! సో, ఒకళ్ళతోని అలా కర్స్ చేయించుకోవాల్సిన అవసరం మీకేంటి? మీరది కాదు కదా! సో, ఆ రకంగా కూడా కొంత మీరేంటంటే ఆలోచించాలండి. డెఫినిట్‌గా మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్ అయితే జరగట్లేదు, లేకపోతే మీ లైఫ్ బెటర్ అవ్వట్లేదు అని మీరేమైనా అనుకుంటున్నట్టయితే,
మీకోసం న్యూ డోర్స్ ఓపెన్ అవుతాయి. దానికోసం మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. బట్ మీరు చేసే పనులు బట్టి మీ కర్మ అనేది క్లియర్ అవుతుంది, క్రియేటివ్ అవుతుందంట. లార్డ్ శివ క్లియర్‌గా చెప్తున్నారు. కొన్ని సిట్యుయేషన్స్‌ని మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయండి. ఎందుకంటే మీ వైపు నుంచి ఈ సిట్యుయేషన్స్‌లో మీరు ఎంత అడ్జస్ట్ చేసుకుంటే ఆర్ మీరు ఎంత అర్థం చేసుకోవడానికి ట్రై చేసి కాంప్రమైజ్ అయితే డెఫినిట్‌గా జస్టిస్ అనేది జరుగుతుందంట. యాక్చువల్‌గా మీ వైపే విక్టరీ అయితే ఉందండి. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఒక గుడ్ పర్సన్‌లా ఉంటూ, ఒక గుడ్ పర్సన్ లాగే మీరు చేయాల్సిన పనులను చేస్తూ ఉన్నప్పుడు, మీరు ఏది డిజర్వ్ చేస్తారో అదే మీకు దొరుకుతుంది. ఆర్ మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే కూడా మీకు ఎక్కువే దొరకొచ్చంట. లార్డ్ శివ క్లియర్‌గా చెప్తున్నారు. సో, చాలా వరకు మీలో ఎవరికైనా కోపం ఉన్నా, ఫ్రస్ట్రేషన్ ఉన్నా, లేకపోతే మీలో కొంతమందేంటంటే ఈవెన్ డిప్రెషన్‌లో ఉండడం వల్ల కూడా వ్యక్తులతో సరిగ్గా మాట్లాడరండి. వ్యక్తులు మీతో ఎంగేజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నా సరే వాళ్ళని డైరెక్ట్‌గానే రిజెక్ట్ చేస్తుంటారు. వాళ్ళ ఎమోషన్స్ ఎలా హర్ట్ అవుతాయి ఏంటి అని ఆలోచించకుండా. సో, ఇలాంటివన్నీ కొంచెం కన్సిడర్ చేసి కూల్‌గా ఉండడానికి మాత్రం ట్రై చేయండి. ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా లార్డ్ శివ చెప్తున్నారు. ఆ తర్వాత ఇంకా మీ ఇష్టం. బట్ మీరేంటంటే ఒక మంచి వ్యక్తిలా ఉంటూ మీ వైపు నుంచి మీరు చేసే ప్రయత్నాలు కూడా మంచిగా ఉంటే లార్డ్ శివ బ్లెస్సింగ్స్ అయితే మీ మీదనే ఉంటాయండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా! మీ ఫేవర్‌లోనే థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. మీకోసం ఏంటంటే లార్డ్ శివ న్యూ డోర్స్‌ని కూడా ఓపెన్ చేస్తారు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదండి. ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్నవన్నీ కూడా టెంపరరీ సిట్యుయేషన్స్ అని నేను చెప్తాను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.